It's all about humanity. About humanity. హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ శర్వానంద్ అండ్ రష్మిక మండన లీడ్ రోల్స్లో వస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫిలిం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ మూవీ అఫీషియల్ టీజర్ను వచ్చేసి February 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ విజయ్ అండ్ పూజా హెగ్డే లీడ్ రోల్స్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం బీస్ట్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ను వచ్చేసి February 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్కి ఇంకా 2 months ఉంది కాబట్టి మనకి ఈ మూవీ నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చెప్పాలంటే మనకి మార్చ్ మంత్లో వచ్చేసి ఈ మూవీ టీజర్ లేదంటే సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ డైరెక్టర్ చందు ముండేటి గారి డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ ఫిలిం కార్తికేయ 2 స్టారింగ్ నిఖిల్ అండ్ అనుపమ పరమేశ్వరన్ ప్లేయింగ్ లీడర్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి జీ నెట్వర్క్స్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. ఇదే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఈ మూవీ గురించి అప్డేట్స్. ప్రెజెంట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి 80% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. 20% షూటింగ్ వచ్చేసి బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఈ 20% కూడా త్వరలో అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల మూవీ అయితే డిలే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ వల్ల ఈ మూవీ డిలే అయితే మాత్రం మనకి 2022లో కూడా ఈ మూవీ రాకపోవచ్చు. సో రిలీజ్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ ఫిలిం ఏజెంట్ స్టారింగ్ అఖిల్, సాక్షి వైద్య అండ్ మమ్మూటి ప్లేయింగ్ లీడర్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవెల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి ఈ మూవీ చాలా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు మూవీ టీం వచ్చేసి. బట్ అవుట్పుట్ కరెక్ట్గా రాకపోవడం వల్ల ఈ మూవీలో వచ్చేసి చాలా సీన్స్ వచ్చి మళ్ళీ అయితే రీషూట్ అయితే చేస్తున్నారు. చెప్పాలంటే ఈ మూవీ న్యూ షెడ్యూల్ని వచ్చేసి February 2nd half నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్ అయితే ఇప్పటికి 4 or 5 అయితే ఉన్నాయి. ప్రెజెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డైరెక్టర్ రమేష్ వర్మ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఇంకా డిస్కషన్ మూడ్లోనైతే ఉంది. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది కూడా కన్ఫర్మ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్లో వచ్చేసి రమేష్ వర్మ గారి ఫిలిం కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 6లో అమెజాన్ ప్రైమ్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ స్టారింగ్ నాగ చైతన్య, డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ టైటిల్ వచ్చేసి దూతాగా అయితే ఫైనలైజ్ చేయబోతున్నారు. చెప్పాలంటే విక్రమ్ కే కుమార్ గారు నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే మాత్రం ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి 2022 సెకండ్ హాఫ్ నుంచి అయితే బిగిన్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7లో బ్లడీ మ్యారీ డైరెక్టర్ చందు మొండేటి గారి డైరెక్షన్లో రాబోతున్న ఆహా ఒరిజినల్ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ నివేద పేత్రాజ్, అజయ్ అండ్ బ్రహ్మాజీ లాంటి యాక్టర్స్ వచ్చేసి ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. సో ఈ మూవీ రిలీజ్ మనకి February month లేదంటే March monthలో ప్రీమియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అఫీషియల్ డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ విజయ్ దేవరకొండ, అనన్య పాండే అండ్ మైక్ టైసన్ లీడ్ రోల్స్లో రాబోతున్న మార్షల్ ఆర్ట్ బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్లో రాబోతున్న విజయ్ 66th ఫిలిం. సో ఈ మూవీ గురించి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో వచ్చేసి విజయ్ గారు వచ్చేసి డ్యూయల్ రోల్లో కనబడబోతున్నారంట. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ న్యూ ఫిలిం సెల్యూట్. యాక్చువల్గా వచ్చేసి ఈ మూవీని వచ్చేసి సంక్రాంతికి ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ అయితే ప్లాన్ చేశారు. సో అప్పుడు పాండమిక్ థర్డ్ వేవ్ ఉండడం వల్ల మూవీ టీం వచ్చేసి మూవీని వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇప్పటివరకు కూడా న్యూ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేయలేదు. సో దీని గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు. చెప్పాలంటే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వారు వచ్చేసి మూవీ టీంకి మంచి ఆఫర్ అయితే ఇచ్చారంట. సో మూవీ టీం నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేసినట్టు. చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి 100% ఆక్యుపెన్సీతో థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యాయి కాబట్టి మీరైతే హోప్స్ అయితే ఎక్కువ పెట్టుకోబాకండి. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీకి వస్తున్నట్టు ఫస్ట్ మనకి థియేటర్స్లోనే రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 11లో అమెజాన్ ప్రైమ్ వారి నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్. సో ఈ సిరీస్ అఫీషియల్ టీజర్ని వచ్చేసి February 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంగ్లీష్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్. అండ్ ఫ్రెండ్స్, ఈ సిరీస్ ప్రీమియర్ డేట్ వచ్చేసి September 2nd ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 12లో యూనివర్సల్ పిక్చర్ బ్యానర్ మీద రాబోతున్న యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం జురాసిక్ వరల్డ్ 3. సో ఈ మూవీ అఫీషియల్ టీజర్ని వచ్చేసి February 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ June 10th ఇన్ థియేటర్స్.
నెక్స్ట్ నెంబర్ 13లో నాగశ్విన్ గారి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం ప్రాజెక్ట్ కే స్టారింగ్ ప్రభాస్, దీపిక అండ్ అమితాబ్ బచ్చన్ ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ మూవీ న్యూ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్లో ఫిబ్రవరి 2nd వీక్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ డియర్ మెగా స్టారింగ్ అరుణ్ అర్జున్ అండ్ మెగా ఆకాష్ లీడ్ రోల్స్లో వచ్చిన రొమాంటిక్ లవ్ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ గురించి చాలామంది అడిగారు కాబట్టి శాటిలైట్ ప్రీమియర్ అయిన అప్డేట్ చేస్తున్నాను. మనకి ఈ మూవీ ఫిబ్రవరి 13th ఈవినింగ్ 6:30 PM ఈటీవీలో టెలికాస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న మూవీ డైరెక్టర్ మారుతి అండ్ ప్రభాస్ కాంబోలో వస్తున్న అప్కమింగ్ న్యూ ఫిలిం 10-2 టైటిల్ రాజా డీలక్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక ఫుల్లీ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ మూవీకి అయితే మారుతి గారు అయితే స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తున్నారు. ఈ మూవీ బ్యానర్ వచ్చేసి డివివి దానయ్య. చెప్పాలంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు బిగిన్ అవుతుందంటే ప్రజెంట్ వచ్చేసి ప్రభాస్ గారికి 2 మూవీస్ అయితే ఉన్నాయి. సలార్ అండ్ ప్రాజెక్ట్ కే షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. వన్స్ ఈ 2 మూవీస్ షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ మనకి రాజా డీలక్స్ మూవీ షూటింగ్ అయితే బిగిన్ అవుతుంది. చెప్పాలంటే 2022 సెకండ్ హాఫ్ నుంచి. నెక్స్ట్ నెంబర్ 16లో ఆనంద్ దేవరకొండ అప్కమింగ్ న్యూ ఫిలిం మూవీ టైటిల్ గమ్ గమ్ గణేష. సో ఎస్టర్డే వచ్చేసి ఈ మూవీ పూజ సెరమనీ అయితే జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ డెబ్యూట్ ఉదయ్ శెట్టి. సో రెగ్యులర్ షూటింగ్ బిగిన్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 17లో ఉన్న మూవీ R2 స్టారింగ్ మోహన్ లాల్ అండ్ శ్రద్ధా సిన్హా లీడ్ రోల్స్లో రాబోతున్న యాక్షన్ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, మూవీ టీమ్ వచ్చేసి ఆఫీషియల్ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు. ఫిబ్రవరి 18th ఈ మూవీని ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 18లో ఉన్న మూవీ సర్కారీ వారి పాట. ఈ మూవీ న్యూ షెడ్యూల్లో వచ్చేసి ఫిబ్రవరి 12th నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. చెప్పాలంటే మార్చ్ ఎండ్ కల్లా ఈ మూవీ ఓవరాల్ షూటింగ్ వచ్చేసి కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ గురించి ఈ మూవీ ఫస్ట్ సాంగ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ప్రోమో వచ్చేసి ఫిబ్రవరి 11th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇంక మనకి ఈ మూవీ నుంచి ఎస్పీపీ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చెప్పాలంటే మనకి సెకండ్ సాంగ్ వచ్చేసి మార్చ్ మంత్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఏప్రిల్ మంత్లో వచ్చేసి 3rd or 4th సాంగ్ అండ్ ఫైనల్గా వచ్చేసి మే మంత్లో వచ్చేసి అఫీషియల్ ట్రైలర్, మే 12th వచ్చేసి మూవీ ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 19లో ఉన్న మూవీ KGF Chapter 2. సో KGF Chapter 2 మూవీ వచ్చేసి ఇప్పుడైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రోగ్రెస్లో అయితే ఉంది. మూవీ టీం వచ్చేసి ఫుల్ స్పీడ్ మీద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. చెప్పాలంటే ఈ మూవీ నుంచి మనకి ఫస్ట్ సాంగ్ వెరీ సూన్ ఈ మంత్ ఎండ్ లేదంటే మార్చ్ మంత్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. డేట్ అండ్ టైమింగ్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 20లో ఉన్న మూవీ హే సినామిక. ఈ మూవీ న్యూ వీడియో సాంగ్ను వచ్చేసి ఫిబ్రవరి 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 21లో ఉన్న మూవీ అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్లో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం మూవీ టైటిల్ బేడ్ మియాన్ చోటే మియాన్. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో కూడా అనౌన్స్ చేశారు. క్రిస్మస్ 2023 ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.